ఒక చిన్న గ్రామంలో అటవీ లోతుల్లో ఓ పురాతన బావి ఉండేది. ఆ బావి ప్రత్యేకత ఏమిటంటే మనం దానితో ఏం మాట్లాడితే అదే తిరిగి మనకు వినిపించేది. ఒకరోజు సమ్మత్ అనే అబ్బాయి ఆ బావిని కనుగొన్నాడు. అతను ఆసక్తిగా బావిలోకి పెద్దగా అరిచాడు, నీవు మూర్ఖుడు. ఆమె తక్షణమే సమాధానం ఇచ్చింది, నీవు మూర్ఖుడు. సమ్మత్ కోపంగా, నాకు నీవు నచ్చో అని అరిచాడు. బావి అదే మాటను తిరిగి చెప్పింది, నాకు నీవు నచ్చో. ఆ అబ్బాయి అసహనంగా ఇంటికి వెళ్ళి తన బామ్మకు చెప్పాడు. ఆమె చిరునవ్వుతో, రేపు అక్కడ వెళ్ళి మంచి మాటలు మాట్లాడు అని చెప్పింది. మరుసటి రోజు సమత్ మృదువుగా, నీవు అద్భుతమైనవాడు అని అరిచాడు. బావి అనుక్షణమే నీవు అద్భుతమైనవాడు అని మళ్ళీ చెప్పింది. అతను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మధురంగా అన్నాడు. బావి కూడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రతిధ్వనించింది. సమత్ చిరునవ్వుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి ఒక గొప్ప బుద్ధి వచ్చింది. ప్రపంచం మనకు అదే తిరిగి ఇస్తుంది. మనం దానిలో ఏం పెడితే నీతి, ప్రేమ, మంచితనం, ఉదారత